ఇక పాక్ పైన దౌత్య యుద్ధానికి సంబంధించి 7 కమిటీలను ఏర్పాటు చేసింది భారత్. ఇందులో భాగంగా ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అంటే అఖిల పక్షాల నుంచి కొంతమంది ఎంపీలను ఎంపిక చేసి వీళ్ళ బృందాన్ని వివిధ దేశాలకు పంపించి అమెరికా, ఇక్కడ బ్రిటన్, తర్వాత వివిధ దేశాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ పాకిస్తాన్కు భారత్కు జరుగుతున్నటువంటి యుద్ధం ఏంది, నిజంగా తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఎట్లా ప్రేరేపిస్తూ ఉంది, ప్రేరేపించడం వల్ల ప్రపంచ దేశాలు ఎట్లా నష్టపోతూ ఉన్నాయి, అందులో భాగంగా భారత్ పైన జరిగినటువంటి ఇక్కడ దాడి ఏంటి, ఈ రకరకాలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ఆయా దేశాలకు వివరించడం ద్వారా ఆయా దేశాల యొక్క మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారత్. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి శశి థరూర్ని ఎంపిక చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా విస్మయం వ్యక్తం చేసింది. అట్టెట్లా ఆయన తీసుకోపోతారు, మేము సూచించిన వాళ్ళని తీసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. కానీ శశి థరూర్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆయన గతంలో ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రధానంగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది, పనిచేసిండు. అదేవిధంగా అంటే అది ఇక్కడ ప్రపంచ దేశాలకు సంబంధించి అంటే ఇక్కడ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి శశి థరూర్ను పంపిస్తున్నట్లుగా అంటే భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణ నుంచి ఇక్కడ ఎంఐఎం అధినేత ఓవైసీని, అటు ఏపీ నుంచి పురంధేశ్వరిని, ఇట్లా కొంతమంది బృందంతో అంటే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలతో తర్వాత వాళ్ళు ఎంపీలతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆయా దేశాలకు పంపించి భారత్కు పాకిస్తాన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి భారత్ ఒక న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూ ఉంది కాబట్టి మీ అందరి మద్దతు భారత్కు ఉండాలి. ఎందుకంటే అన్యాయంగా ఒకవేళ పాకిస్తాన్ మీద భీములో వేయాలనుకుంటే 5 నిమిషాల పని ఖతం చేయడము, కానీ ఆ విధంగా చేయాలనుకోవట్లేదు భారత్. కాబట్టి ఉగ్రవాదాన్ని తర్వాత తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ పైన మరి దాడి చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదం పైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా, దాన్ని తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉందా లేదా. ఎందుకనంటే ఇక్కడ మసూద్ అంటోనికి వాని కుటుంబానికి కుటుంబ సభ్యులు కోల్పోతే వాని కుటుంబానికి అంటే తీవ్రవాది తర్వాత ఉగ్రవాది అయినటువంటి మసూద్ అంటోనికి 14 కోట్ల రూపాయలు ఏది పాకిస్తాన్ పరిహారం ప్రకటించింది వానికి. అంటే ఒక ఉగ్రవాదికి ఒక తీవ్రవాదికి ఇక్కడ సైనిక లాంఛనాలతో అంటే కుటుంబ సభ్యులు చచ్చిపోతే సైనిక లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియలు చేయడం ఏంటి, తర్వాత 14 కోట్ల రూపాయలు వాడి కుటుంబానికి ఇవ్వడం ఏంటి, ఇదన్నీ కూడా అంశాలు చర్చలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే ప్రధానంగా పాకిస్తాన్ అంటే ఇక్కడ పుల్వామా దాడికి సంబంధించి కానీ తర్వాత మొన్న పహల్గామ్కు సంబంధించి కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ద్వారా మొత్తం మీద భారత్ పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉందనేటువంటి మాటను చెప్పేందుకు ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు మనకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు. అంటే దీనికి సంబంధం ఎందుకు వెళ్ళాలి, మరి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఎందుకున్నది అంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం జరిగేటప్పుడు లేకపోతే ఏదైనా అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు ఆయా దేశాల యొక్క అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాల యొక్క మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేకపోతే కొంతమంది వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఒక రకంగా చైనా భారత్కు వ్యతిరేకంగా తర్వాత భారత్కు అంటే పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అదొకటైతే మొన్నటిదాకా టర్కీకి అక్కడ భూకంపం వచ్చి బాగా మొత్తం కూడా అంతా కూడా కోల్పోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి మీరేం బాధపడకుర్రా నాయన, మీరేం టెన్షన్ పడకుర్రి అని చెప్పేసి కొన్ని వేల టన్నుల ధాన్యాన్ని తర్వాత గోధుమలని వస్త్రాలని అక్కడ పంపించడం జరిగింది. ఎందుకంటే సరే ఒక మిత్ర దేశం ఒక దేశం బాధపడతా ఉంటే మనం చూడలేము అని చెప్పేసి ఇక్కడ నుంచి పంపిస్తే వాళ్ళు ఏం చేసిండ్రు, టర్కీ వాళ్ళు ఏం చేసిండ్రు, మొన్న భారత్కు పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే డ్రోన్లను సప్లై చేసి ఆ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి భారత్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దాంతో అక్కడ టర్కీకి తర్వాత భారత్కు మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెంచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏమైతుంది, అక్కడ నుంచి వచ్చే పనులు కానీ లేకపోతే ఆభరణాలు కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి ఏవైతే అవన్నిటిని కూడా బ్యాన్ చేయాలి, ఇవన్నీ కూడా మనము తీసుకోవద్దురా నాయన, అసలు యాక్చువల్గా అమ్మకాలు కొనుగోలు జరపొద్దు వాళ్ళతోటి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు ఒక కుటుంబానికి తర్వాత ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్య ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమందిని అంటే మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లనే అందులో భాగం అంటే అలానే ఇక్కడ
కొన్ని దేశాలు ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని దేశాల యొక్క మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారత్. అందులో భాగంగానే ఈ దౌత్య పర్యటనకు సంబంధించినటువంటి అంశాలను వెల్లడించింది. ఇందులో భాగంగా 7 కమిటీలు ఏర్పాటు చేసిండ్రు. అందులో ప్రధానంగా ఎంపీలు అంటే ఆయా పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఈ ఒక ఆమె యూట్యూబర్ ఒక మనిషి ఉన్నది జ్యోతి అని చెప్పేసి, ఆమె భారత్కు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, రక్షణకు సంబంధించినటువంటి అంశాలని వీడియోలు చేసేసి ఐఎస్ఐ తీవ్రవాదులకు అక్కడ పాకిస్తాన్కు చేరవేస్తుందట. చేరవేస్తే ఆమెను తీసుకొచ్చి లోపలేసి 4 గుంజితే అని చెప్తుంది. నేనే చేసిన సార్, అట్లా సార్, ఇట్లా సార్ అని చెప్తే రాసుకొని, అంటే రాతపూర్వకంగా రాయించుకొని అక్కడ పెట్టిండ్రు. అది జరుగుతూ ఉంది. అంటే మన దేశానికి సంబంధించి వచ్చినప్పుడు 100% అంతర్గతమైనటువంటి కుమ్ములాట్లు ఎన్ని ఉన్నప్పటికీ దేశానికి సంబంధించి వచ్చినప్పుడు 100% దేశమంతా ఒకటే అవుతుంది. అయితే కొంతమంది దుర్మార్గులు పైసలకు కక్కుర్తివాడో లేకపోతే ఇంకేదానికి కక్కుర్తివాడో ఇట్లా చేస్తే దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి మానుకుంటే మంచిగా ఉంటుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.